లో చేరిన సందర్భంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మొన్నటిదాకా వైసీపీలోనే ఉన్నారు. ఇప్పుడు తీవ్రమైనటువంటి పదజాలంతో విరుచుపడ్డారు. 100 కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా సిద్ధమని జగన్ హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. దేనికి సిద్ధం జగన్? పారిపోవడానిక? దేవుడున్నాడని అంటున్నారు. మీ ఒక్కరికే కాదు, షర్మిలకు, సునీతకు, మా అందరికీ దేవుడున్నాడు. పాదయాత్రలో నోటుకొచ్చిన హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని తొంగలో తొక్కేరి ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్ అని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి నిలదీశారు. ఆయన ఆదివారం జనసేన పవన్ కళ్యాణ్ సమక్షంలో వేల మంది అనుచరులతో కలిసి జనసేనలో చేరారు. అనంతరం బాలశౌరి మాట్లాడుతూ జగన్ వ్యవహార శైలిని ప్రభుత్వ తప్పిదాలను నిలదీశారు. జగన్ మీరు చెప్పే మాటలు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ఎన్నికల సభల్లో అసలు అబద్ధాలు చెప్పనంటున్నారు. అదే మీరు చెప్పే పెద్ద అబద్ధం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుందని చెప్పారు. రాజధాని పరిసర ప్రాంత ప్రజాప్రతినిధులైన మాకు ఆనాడు రాజధాని పేరు చెప్పి ఓట్లు అడగండి అని చెప్పారు. మీ మాటలు నమ్మినందుకు మమ్మల్ని అవాస్పాలు చేశారు. ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పాలి? మీ ప్రభుత్వంలో చేసిన పనులకు నిధులు రాక టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ముందుకు రాలేని దుస్థితి కల్పించారు. 2004 నుంచి 2009 వరకు ఏం జరిగిందో నాకు మొత్తం తెలుసు. పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. 2019 నుంచి 2024 వరకు నాకు తెలియని విషయాలు ఏమీ లేవు. అయితే నేను క్రమశిక్షణ ఉన్న రాజకీయ నాయకుడిని. బందర్ పోర్టుకి ఎంతో కృషి చేశాను. బందర్ పోర్టుకి అన్ని విధాలా కృషి చేశా. పర్యావరణ అనుమతులు తీసుకొచ్చా. గుడివాడ టౌన్ రైల్వే గేట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వంతో పని కాదని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించి భూసేకరణతో సహా 325 కోట్లు నిధులు మంజూరు చేయించా. ఎదురుమొండలో బ్రిడ్జి నిర్మాణానికి నాబార్డు ద్వారా 125 కోట్లు మంజూరు చేయించా. కానీ ఈ ప్రభుత్వం టెండర్లు పిలిస్తే గుత్తేదారులు ఎవరు రాలేదు. అందుకే పూర్తి చేసుకోలేకపోయాం. జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్ని పూర్తి చేసుకుందాం. పోలవరంపై పవన్ కొన్న శ్రద్ధను చూసి ఆయన వెంట నడవాలనుకున్నా. ఆయన రాష్ట్రం కోసం ఆలోచించే మనిషి. కౌలు రైతులకు సొంతంగా ఆర్థిక సాయం అందించారు. పవన్ చొరవతోనే ఉద్దానంలో కిడ్నీ బాధితుల కోసం ఆసుపత్రి నిర్మించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రార్థన స్థలాల ప్రాముఖ్యతని అర్థం చేసుకుని